ఉద్యోగం చెయ్యాలి అనుకుని ఇంజనీరింగ్ చదువు, మెడిసిన్ చదువు, ఫార్మసీ చదువు, ఇంకేదైనా చదువు, ఏసీ మెకానిక్ని కానీ, వాషింగ్ మెషిన్ మెకానిక్ని కానీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్ని కానీ చూడండి. ఎందుకంటే రికార్డులు అవి ధ్వంసం చేయడానికి కూడా ఉంది, అన్ని మెయిల్లో ఉంటాయి. చివరికి ఎవరు మిగులుతారు? కల్పవృక్షాన్ని ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. మామిడి చెట్లు లాంటివి అయితే మీరు చూశారు, నేను చూశాను. కల్పవృక్షం గురించి ఎందుకు చెప్పానో చెప్తాను. కల్పవృక్షం కింద కూర్చుని ఏదనుకుంటే అది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందని మనం చాలాసార్లు మన పెద్దల ద్వారా విన్నాం. అయితే ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ఆ మామిడికాయలు నా ఒళ్ళో వచ్చి రాలితే బాగుండను అనుకుంటే అస్సలు రాలవు. అంతేకాదు, ఆ మామిడికాయలు కావాలి అంటే మనం ఏ రాళ్ళలో పెట్టి కొడితే ఆ రాళ్ళు మళ్ళీ మనకి తగిలే ప్రమాదం ఉంది. కర్ర పెట్టి కొడితే కొన్ని కాయలు దెబ్బతినే అవకాశం ఉంది. సో రాళ్ళు వాడినా, కర్రలు వాడినా కాయలు దెబ్బతినే అవకాశం ఉంది, మనకు కూడా ప్రమాదం ఉంది. కానీ ఎలా సంపాదించాలి? అది సంపాదించాలంటే చెట్టు ఎక్కి కోసుకునే నైపుణ్యత ఉండాలి. ఇదంతా మాకు ఎందుకంటే అసలు కల్పవృక్షంతో మొదలుపెట్టి మామిడికాయలు కోసుకునే చెట్లు ఎక్కడం గురించి చెప్తున్నారేంటి అని అనొచ్చు మీరు. ఇప్పటి కాలంలో అంటే ఈనాటి సమాజంలో కంప్యూటర్లు, రోబోస్ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు పోయాయి, డెస్క్ జాబ్స్ పోయాయి. అలాగే ఒక ఫైల్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి మనుషులను వాడే రోజులు కూడా పోయాయి. మెయిల్లో పెడుతున్నారు, రికార్డెడ్గా ఉంటుంది కానీ. రాబోయే రోజులన్నీ అవే. ఎందుకంటే రికార్డులు అవి ధ్వంసం చేయడానికి కూడా ఉంది, అన్ని మెయిల్లో ఉంటాయి. సో రాబోయే రోజులన్నీ అలాగే ఉంటాయి కనుక ఆల్రెడీ వాటి వల్ల చాలా జాబ్స్ పోయాయి. ఇక రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఈ ఉద్యోగాలు కూడా పోతాయి. అయితే చివరికి ఎవరు మిగులుతారు, ఎవరికి డిమాండ్ ఉంటుందంటే కేవలం స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. నేను కల్పవృక్షంతో మొదలుపెట్టాను, మామిడి చెట్ల గురించి చెప్పాను. ఒక విషయం గుర్తించాలి మనం. అసలు మామిడి చెట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం, అవి ఏ చెట్టుకి ఏ రకం కాయలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవడం అనేది నాలెడ్జ్. ఆ తర్వాత వాటిని కోసుకోవాలి అనే కోరిక ఉండాలి. దాన్ని యాటిట్యూడ్ అంటాం. అంటే డిజైర్, అంటే మనకి వాటిని సంపాదించుకోవాలనే కోరిక ఉండాలి, అది యాటిట్యూడ్. ఇకపోతే స్కిల్స్ అనేది ఏంటంటే వాటిని కోసుకోవడం అనేది స్కిల్. అంటే మనకి పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఉంటే చెట్టెక్కి జాగ్రత్తగా వాటిని కోసుకుని బుట్ట నిండా నింపుకొని కిందకి దిగచ్చు. అయితే ఈ మూడు ఉండాలి. అందుకే శోధించాలి అంటే నాలెడ్జ్ తోటి, అలాగే శోధించాలనే కోరిక ఉండాలి యాటిట్యూడ్ తోటి. శోధించిన తర్వాత వాటిని సాధించటం కోసం కోసుకోవాలి. ఈ శోధించాలి, సాధించాలి అని ఎందుకు చెప్తున్నానంటే చాలా కాలం క్రితం వెలుగు నీడలు అనే సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన ఘంటసాల గారు పాడిన పాటలో ఈ శోధించి సాధించాలి అదే ధీర గుణం అని ఉంటుందంటే ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదే ధీర గుణం అని చెప్పి పాట ఉంది. ఆ పాట ఎలా స్టార్ట్ అవుతుందంటే కలకానిది విలువైనది బ్రతుకు అని వస్తుంది ఆ పాట. కలకానిది విలువైనది అని మీరు ఇంటర్నెట్లో టైప్ చేయండి. ఆ లిరిక్స్ ఈ తరం పిల్లలందరూ వినండి. ఎందుకంటే ప్రతి లైన్లోనూ ప్రతి పదంలోనూ జీవిత సత్యాలన్నీ కూడా ఉన్నాయి ఇందులో. అంటే జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే అని. పర్ల్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? సముద్రం అడుగున ఎక్కడో దొరుకుతాయి. అటు చక్కటి ఇన్ఫర్మేషన్ ఆ పాటలో ఉంది. సో ఈ రోజుల్లో మనం
యాటిట్యూడ్ అంటే ఒక కోరిక. అలాగే నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, నెక్స్ట్ వాటి నైపుణ్యత గురించి మీరు ఎక్కడో దూరంగా ఏం ఆలోచించక్కర్లేదు. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మీ ఇంటికి వచ్చే ఒక టీవీ మెకానిక్ని కానీ, ఏసీ మెకానిక్ని కానీ, వాషింగ్ మెషిన్ మెకానిక్ని కానీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్ని కానీ చూడండి. వాళ్ళు అసలు రిపేర్ ఎక్కడుందో తెలుసుకుని ఆ తర్వాత పలానా పార్ట్ పోయింది, ఆ పలానా పార్ట్ వేసుకుంటే మీ ఆపరేట్ డివైస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నార్మల్గా ఫంక్షనింగ్ స్టేట్కి వస్తుంది అని చెప్తారు వాళ్ళు. అది నాలెడ్జ్, స్కిల్, అది చేసేది స్కిల్. అసలు ప్రాబ్లం ఎక్కడుందో చెప్పేది నాలెడ్జ్, దాన్ని బాగు చేయడం అనేది స్కిల్ నాలెడ్జ్ రెండు కొంచెం ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో అందుకని రాబోయే రోజులన్నీ కూడా స్కిల్లే. మీకు బాగా గమనించండి, ఇప్పుడే నేను కొన్ని చెప్పాను. కంప్యూటర్స్ కానీ, మొబైల్స్ కానీ, ఈ రిఫ్రిజిరేటరు, ఏసీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, వీటన్నిటినీ రిపేర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా జీవితంలో సంపాదించుకుంటున్నారు. భవిష్యత్ గురించి వాళ్ళకి ఎటువంటి భయం లేదు. కానీ ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రకరకాలు, ఒకప్పుడు ఫోన్లు వేరు, ఈరోజు ఫోన్లు వేరు, రేపు రాబోయే తరంలో ఫోన్స్ వేరు. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. కొంతమంది అయితే కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు చదువు మీద అంత ఇంపార్టెన్స్ ఎవరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వ్యాపారస్తుల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు చదువుకు పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన వ్యాపారాన్ని వాళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తాతల నుంచి వస్తున్న వ్యాపారాన్ని చేస్తారు. అలాగే ఈ నైపుణ్యతలు అంటే ఈ స్కిల్స్ ఎవరైతే డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా చదువుని మినిమంగా ఎంత చదవాలో అంత చదువుకొని నైపుణ్యతల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఉద్యోగం చెయ్యాలి అనుకుని ఇంజనీరింగ్ చదువో, మెడిసిన్ చదువో, ఫార్మసీ చదువో, ఇంకేదైనా చదువుతున్నారు కదా, మీరు ఎక్కడో ఉద్యోగం చేయాలనుకున్నారు కదా, మీకు కూడా నైపుణ్యతలు కావాలి. నైపుణ్యతలు ఉంటేనే రోజులు, లేకపోతే మనకి ఎంత కోరిక ఉన్నా అలాగే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా స్కిల్స్ లేకపోతే ఉపయోగం లేదు. వీటిని ASK అంటాం, యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్, ఆస్క్ అంటారు. కనుక ఈ తరం వాళ్ళందరికైనా కాదు, ఎవరికైనా సరే, ఏ వయసు వాళ్ళకైనా సరే ఈ 3 తప్పనిసరిగా అవసరం. అందులో ముఖ్యంగా స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ సత్య నగేష్. నమస్కారం.